మీలాగానే మీ పిల్లలకు కూడా ఎక్కడో పెన్షన్ లేని భవిష్యత్తు ఉంటుందని టెన్షన్ తీసుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా టెన్షన్ వద్దు. ఈ వీడియో మీకోసమే చివరి వరకు చూడండి. దిస్ ఇస్ సత్యకుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ రివ్యూ. ఎప్పుడులానే వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో ఇదే టాపిక్ సంబంధించి ఒక ప్రశ్న అయితే నేను మిమ్మల్ని అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెప్తారో వారి యొక్క వ్యాపారాన్ని మన ఈ ఛానల్‌లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నాం. టాపిక్ ఏంటంటే పిల్లలకి పెన్షన్ ఎలా ఇప్పించాలి? అంటే ప్రస్తుతానికి పెన్షన్ అనేది చాలా ముఖ్యమైన అంశం ప్రతి ఒక్కరి లైఫ్‌లో. అవునా కదా? సో, పెన్షన్ ఎవరికైతే ఉంటుందో వారు సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. రిటైర్డ్ అయిన తర్వాత ఇంట్లో కూర్చొని ఆ లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కానీ చాలామందికి పెన్షన్ లైఫ్ లేదు. కారణం ఏంటంటే వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేయడం వల్లో, లేకపోతే సరైన పెట్టుబడులు చేయకపోవడం వల్లో చాలామంది పెన్షన్స్ లేకుండా వారి వృద్ధాప్య జీవితం చాలా కష్టకాలంగా బ్రతుకుతూ ఉంటారు. ఆ సందర్భంలో వారు తమ పిల్లల్ని ఊహించుకొని బాధపడుతుంటారు. రాబోయే రోజుల్లో వారి పిల్లలకు కూడా ఇలాంటి భవిష్యత్తు ఉంటే ఏంటని ఆందోళన చెందుతూ ఉంటారు. వారి కోసమే ప్రభుత్వం ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చింది. అదే ఎన్‌పీఎస్ వాత్సల్య. నేషనల్ పెన్షన్ స్కీమ్ వాత్సల్య. మీరు వినే ఉంటారు ఎన్‌పీఎస్ అని. సో, ఎన్‌పీఎస్ వాత్సల్య ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్‌పీఎస్ వాత్సల్యకు ముందు అసలు ఈ ఎన్‌పీఎస్ అంటే ఏంటో 2 లైన్‌లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను ఎగ్జాంపుల్స్‌తో మాట్లాడకుండా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ డైరెక్ట్‌గా మాట్లాడేస్తాను. సో దట్ వీడియో మరీ లెంథీ అయితే బోర్ కొడుతుంది కాబట్టి నేను జనరల్ పాయింట్స్, బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మాట్లాడతాను. ఎవరైతే గనుక ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఇంట్రెస్ట్ చూపిస్తారో వారు డైరెక్ట్‌లీ మీ బ్యాంక్స్‌కో, పోస్ట్ ఆఫీస్‌కో వెళ్ళి పూర్తి వివరాలైతే పొందవచ్చు. ఇలాంటిది ఒకటి ఉంది అంటూ నేను మీ దగ్గరికి తీసుకురావాలనుకుంటున్నాను అంతవరకే. ముందుగా మనం ఎన్‌పీఎస్ వాత్సల్య కంటే ఫస్ట్ ఎన్‌పీఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎన్‌పీఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. చాలామంది నేషనల్ పెన్షన్ స్కీమ్‌గా కూడా పిలుస్తూ ఉంటారు. దీని ఉద్దేశ్యం ఏంటంటే మీ యొక్క రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉంచాలని. ఎగ్జాంపుల్‌గా మాట్లాడుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా 2004కు ముందు పెన్షన్ ఉండేది. దాన్ని ఆపేసి 2004లో ఎన్‌పీఎస్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. దీంట్లో ఏంటంటే వారు ప్రతి నెల తమ సాలరీస్ నుంచి కొంత అమౌంట్‌ని కాంట్రిబ్యూట్ చేసుకోవాలి. ఈ స్కీమ్‌లో సేవ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వారు 60 ఏళ్ళు సేవ్ చేసిన తర్వాత అంటే 60 ఏట రిటైర్డ్ అవుతారు కదా! రిటైర్డ్ అయినప్పుడు వీరు సేవ్ చేసిన అమౌంట్ డైరెక్ట్‌లీ ఒక రకంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఒక 30, 40 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ వస్తాయో మనం ముందు వీడియోస్‌లో ఆల్రెడీ మాట్లాడాం. అదే విధంగా మీ సాలరీస్ నుంచి మీ అమౌంట్‌ని ప్రతి నెల రెగ్యులర్‌గా డిసిప్లిన్‌గా కొంత అమౌంట్‌ని మీకు నచ్చినంత అమౌంట్‌ని సేవ్ చేసుకుంటూ వెళ్తారు. అది కరెక్ట్‌గా మీ 60 ఏళ్ల వయసొచ్చిన తర్వాత దాని కార్పస్ చాలా కోట్లలో అయితే ఉంటుంది. దాన్ని మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ 100% అమౌంట్ కాదు. దాంట్లోంచి 60% వరకు మాత్రమే లంప్ సమ్‌గా మీరు విత్‌డ్రా చేసుకుంటారు. మిగతా 40% అనేది పెన్షన్ రూపంలో ప్రతి నెల అనేది మీకు వస్తూ ఉంటుంది మీ రిటైర్మెంట్ లైఫ్ తర్వాత. మీరు పెట్టే పెట్టుబడి కొంచెం, కానీ వచ్చే ఆదాయం చాలా ఎక్కువుంటుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్‌లీ మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కాబట్టి చాలా ఎక్కువగా అయితే వడ్డీ రేట్లు ఉంటాయి దీంట్లో. మీరనుకోవచ్చు ఇది ప్రభుత్వ ఉద్యోగులు కదా అనేసి. కరెక్ట్. 2004లో ఇది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఒక 5 ఏళ్ల తర్వాత 2009లో ఇది అందరికీ కూడా ఈ అవకాశం కల్పించడం జరిగింది. కానీ ఇప్పుడు లేటెస్ట్‌గా నిర్మలా సీతారామన్ గారి ఆహ్, టైంలో 2024లో పిల్లలకు కూడా ఈ సిస్టమ్ ఎలిజిబుల్ చేయించాలన్న ఉద్దేశ్యంతో ఎన్‌పీఎస్ వాత్సల్యని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎన్‌పీఎస్ వాత్సల్య ఏంటంటే, మనం రెగ్యులర్ ఎన్‌పీఎస్‌లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మినిమమ్ 18 ఇయర్స్ ఉండాలి. ఇక్కడ 18 ఇయర్స్ లోపు ఉంటే దాన్ని ఎన్‌పీఎస్ వాత్సల్య వారికి ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే మీ పాపో, బాబో పుట్టగానే మీరు వారి పేరు మీద ఒక అమౌంట్‌ని ఫిక్స్ అయ్యి అంటే కనీసం రూ. 1000 కూడా మీరు చేయొచ్చు దీంట్లో. అప్పర్ లిమిట్ అనేది దీంట్లో లేదు. మీ ఓపిక మీరు ఎంతైనా దాచొచ్చు. రూ. 1000 మొదలుకొని మీరు చేస్తే 18 ఏట వచ్చేంత వరకు ఈ ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్ అనేది యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడైతే తను 18 ఇయర్స్ కంప్లీట్ చేస్తాడో, దాన్ని రెగ్యులర్ ఎన్‌పీఎస్‌లోకి కన్వర్ట్ చేయడమా, లేదా దాన్ని క్లోజ్ చేయడమా చేసుకోవచ్చు. ఇక్కడ మీకో ప్రశ్న రావచ్చు. ఒకవేళ మేము ఇన్వెస్ట్ చేస్తాము, మధ్యలో ఏదైనా అవసరమైతే మేము విత్‌డ్రా చేసుకోవచ్చా లేదా? ఎందుకంటే ఎన్‌పీఎస్‌లో మీరు 60 ఏళ్ల తర్వాతే వస్తుందన్నారు కదా! మరి మా పిల్లలకి ఏదైనా అవసరమైతే మేము ఎలా విత్‌డ్రా చేసుకోవాలి? ఇదెప్పుడో పెన్షన్ కదా! వాళ్ళ చదువుకో, వాళ్ళ పెళ్ళికో మేము డబ్బులు దాచాలనుకుంటాం. అలాంటిది ఎప్పుడో వచ్చి వాళ్ళ పెన్షన్ కోసం ఎప్పటి నుంచో దాస్తే మాకు అంత ఆదాయం లేదు అనేవారు కూడా దీంట్లో ఉండొచ్చు, తప్పులేదు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే 18 ఇయర్స్ లోపు మీరు 3 సార్లు మీ అమౌంట్‌ని విత్‌డ్రా చేసుకోవచ్చు. కనీసం 3 ఏళ్ల తర్వాత అయితే గనక మీరు విత్‌డ్రాల్ మొదలుపెట్టాలి. 3 ఏళ్ల లోపైతే గనక విత్‌డ్రా చేయడానికి లేదు.
అది కూడా ప్రూఫ్స్ ఉండాలి. వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో స్కూల్, కాలేజ్ ఫీజెస్ విషయంలో గానివ్వండి, వాళ్ళ హెల్త్ విషయంలో గానీ, మీరు ఆ ప్రూఫ్స్‌తో వెళ్తే గనక మీకు ఆ విత్‌డ్రాయల్ కూడా సమ్ పర్సెంటేజ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. 100% అమౌంట్ కూడా కాదు. అండ్ 18 ఇయర్స్ ఎప్పుడైతే మీ పాపకో, బాబుకో వస్తదో, ఆ రోజు మీరు ఈ ఎన్‌పీఎస్ వాత్సల్యాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. కానీ కండిషన్ ఒకటుందిక్కడ. అదేంటంటే, ఆ క్లోజ్ చేస్తున్న టైంకి దాంట్లో అమౌంట్ 2,50,000 కన్నా కిందుంటే, అది మొత్తం మీకు ఇచ్చేసి క్లోజ్ చేసేస్తారు అకౌంట్. కానీ అది 2,50,000 కంటే ఎక్కువుంటే గనక, దాంట్లో 60% మాత్రమే ఇచ్చి, మిగతా అమౌంట్‌ని కంటిన్యూ చేస్తారు. సో, అది ఎప్పుడైతే మీ పాప, బాబుకి 60 ఇయర్స్ ఏజొస్తదో, అది మంచి కార్పస్‌గా కూడా మారుతుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, కొంత అమౌంట్‌ని రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ అయ్యేలా చూసుకుంటే చాలా మంచిది. అది మీరు చేయండి. ఎప్పటి నుంచంటే 18 ఇయర్స్ నుంచి మీ పాప లేదా బాబుకి జాబ్ వచ్చేంత వరకు మీరు ఇన్వెస్ట్ చేయండి. జాబ్ వచ్చిన తర్వాత వారికి మోటివేట్ చేయండి. మీ సాలరీస్ నుంచి ప్రతి నెల ఇంత అమౌంట్ మీరు సేవ్ చేసుకుంటూ వెళ్ళమని. వారి లైఫ్ డెఫినిట్‌గా సెక్యూర్‌గా ఉంటుంది. వాళ్ళ పెన్షన్ లైఫ్ చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. కాబట్టి ఎన్‌పీఎస్ వాత్సల్యలో 100% మీరు ఇన్వెస్ట్ చేయడం మంచిదని నా పర్సనల్ ఒపీనియన్. ఖచ్చితంగా మీ పిల్లల కోసం ఇమ్మీడియేట్‌గా మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా మీ బ్యాంక్ మేనేజర్‌ని మీట్ అవ్వండి. ఎన్‌పీఎస్ వాత్సల్యలో అకౌంట్ ఓపెన్ చేయండి. ఓకే గైస్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని భావిస్తున్నాను. అర్థమైతే ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఎవరైతే చెప్తారో వారి నుంచి ఒక లక్కీ డ్రా విన్నర్‌ని తీసుకొని వారి యొక్క వ్యాపారాన్ని మా ఈ ఛానెల్‌లో ఫ్రీగా ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ప్రశ్న ఏంటంటే, మీరు ఎన్‌పీఎస్ వాత్సల్యలో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీ పిల్లలకి కనీసం ఎంత అమౌంట్‌తో ఇన్వెస్ట్ చేయొచ్చు? మినిమమ్ ఎంత అమౌంట్‌తో మీరు ఇన్వెస్ట్ చేసుకోగలరు ఎన్‌పీఎస్ వాత్సల్యలో? వెంటనే కరెక్ట్ ఆన్సర్స్ కమెంట్స్‌లో తెలియపరచండి. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్. సత్యకుమార్.